హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మురుకులైతే చేస్తున్నాము. ఆంటీ ఊరు నింకా వచ్చింది. చాలా రోజుల తర్వాతొచ్చింది. వాళ్ళ ఊర్లో వినాయక చవితి ఎలా జరిగింది అనేవంతా మాట్లాడుకుంటా ఇట్లా కూర్చొనున్నాము. చాలా సేపు ఫన్‌గా మాట్లాడుకుంటా ఉన్నామనమాట. ఆంటీ వస్తే మాకు చాలా బాగా ఉంటుందనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేము. తర్వాత మా పక్కలో ఒక అక్క వచ్చిన్నారు. తను గూడా వచ్చి ఆంటీని "ఏంకా ఎప్పుడొచ్చావు? ఏమి?" మాట్లాడిచ్చింది. తర్వాతయితే మురుకులు చేసేదానికైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ 2 కేజీస్ ఆఫ్ బియ్యపిండయితే తీసుకున్నాము. 2 కిలోలకు 1 కేజీ, 1 గ్లాసు శనగగింజలు, 1 గ్లాసు శనగపప్పయితే తీసుకున్నాము. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని, తర్వాత నేనైతే మిక్సీ అయితే పట్టేసాను. మెత్తగా అయితే పౌడర్ అయితే చేసుకోవాలి. తర్వాత పిండిలోకి జీలకర్ర వేస్తుంది. మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చాలా కావాలంటే చాలా వేసుకోవచ్చు. కారం గూడా యాడ్ చేస్తుంది. తర్వాత నూగులు, నూగులు గూడా మన ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఉప్పు ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టి హీట్ చేశాను. ఇప్పుడు కింద ఈ పిండి పెట్టుకున్నాం కదా! ఆ పిండిలోకి ఈ ఆయిల్‌ని వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మురుకులైతే చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా రోజులు గరగర అని ఉంటాయి. చాలా టేస్ట్ అయితే బావుంటుందనమాట. ఆయిలేసిన తర్వాత చెయ్యి అయితే పెట్టకూడదండి. కొద్దిసేపు అలాగే వదిలేసి ఒక గరిటె తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పిండి మరీ ఎక్కువ లూజ్‌గా కలుపుకోకూడదు. కొంచెం గట్టిగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలో చూసుకోవాలి. ఇప్పుడే మనము ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆయిల్ పేపర్‌నయితే కట్ చేసుకున్నాను. అలాగే మురుకుల సొలిగిలోకి ఇలాంటి షేప్ అంటే ఏదో ఒక షేప్ కావాలనుకుంటే నేనైతే ఈ షేప్ అయితే తీసుకున్నాను. ఇది పెట్టి రెడీ అయితే చేశాను. తర్వాత ఆంటీ పిండి కలపడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. అర్థమైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ముద్దలుగా తీసుకొని ఇలా మురుకుల సొలిగలోకి పెట్టి దాన్ని రెడీ చేస్తుంది. ఆయిల్ గూడా బాగా హీట్ అయిపోయిందండి. నెక్స్టు ఈ ఆయిల్ పేపర్ పైన మురుకులనేటివి వేస్తుంది. దాని మీద నుంచి తీసుకొని నిదానంగా స్టవ్ పైన ఆయిల్‌లోకైతే వేస్తుంది. ఇలా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కొక్కసారి ఆయిల్ అనేది హీట్ ఎక్కువైనప్పుడు మనకు చేయి పైకొచ్చేస్తుంది. ఇట్లా కొన్ని మురుకులే అంటే చిన్న బాండ్లీ కావడం వలన ఒక్కొక్కసారికి 4, 5, 3 ఇలా అయితే వేసాము. ఇలా ఫస్ట్ వాయి అయితే మురుకులు వేసేసాము. మళ్ళీ సెకండ్ వాయి అయితే కూడా ఆంటీ వేస్తా ఉంది. చిన్నగా ఒత్తుకుంటూ వేసుకోవాలి. కాకపోతే చాలా ఓపికగా చేసుకోవాలండి. ఇలాంటి స్నాక్స్ తినాలనుకున్నప్పుడు కొంచెం ఓపిక గూడా కావాలి. టేస్టీగా తినాలనుకున్నప్పుడు. చూడండి మురుకులైతే ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో బాగొచ్చింది. కరకర అని బావున్నింది టేస్ట్ గూడా. ఇంట్లో అయితే వేడి దంచి కొడతాంది. అందుకని బయట పొయ్యి అయితే పెట్టుకున్నాము. బయట పొయ్యి పెట్టుకొని మురుకులైతే చేసుకున్నాము. ఇందాక పేపర్ పైన వేసింది గదా! ఇప్పుడు ఇట్లా జాలరీ పైన గూడా మురుకులనేది వేయొచ్చు అని చెప్పింది. తర్వాత 11 అయిపోయిందండి మేము మురుకులు కాల్చేసరికి. చూడండి మా అత్త వాళ్ళైతే ఈ పక్కొకరు, ఆ పక్కొకరు పడుకొని దొర్లుతా ఉండారు. ఇన్ని మురుకులైతే కాల్చుకున్నాం మేము. నైటు వెన్నెల్లో కూర్చొని ఇట్లా మురుకులు కాల్చుకొని సరదాగా కబుర్లు చెప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మీరు కూడా ఇంట్లో ఈ మురుకుల్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ వ్యూ అయితే చాలా బావుంది. ఐ థింక్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.